ఫార్మాసిటీ రద్దు. ఇక్కడికి మనం ఆనాడు ఫార్మాసిటీ కోసం భూములు తీసుకుంటునే క్రమంలో ఆ రోజు కాంగ్రెస్ నాయకులంతా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఏం మాట్లాడినారో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయాలని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. 100% మేము పబ్లిక్ మీటింగ్నే చెప్పినాం, మేము కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే ఇది రద్దు చేస్తాము, ఫార్మాసిటీ ఇక్కడ రావడానికి లేదు. మేము ఫార్మాసిటీ రద్దు చేస్తామని ఎన్నికల ముందు మా మేనిఫెస్టోలో పెట్టినాం. పూర్తిగా రద్దు చేసే కార్యక్రమమే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పూర్తిగా రద్దు చేసేటువంటి మాటనే నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కాబట్టి ఇంకా ఫార్మాసిటీ అనేటువంటిది అక్కడ ఉండదు. ఫార్మాసిటీ ఉండదు అనేటువంటి మాట ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చాము. ఒక మాట వినండి, ఫార్మాసిటీ రద్దు తర్వాత ఏం చెప్పిండు అక్కడ కనబడుతుంది కదా పైన, మల్రెడ్డి రంగారెడ్డి. ఒక నిమిషం అది పెట్టు, ఆ స్క్రీన్ పెట్టు, ఆ పేపర్ కటింగ్ పెట్టు. ఫార్మాసిటీ రద్దు చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీతక్క గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ కోదండరెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు అందరూ చెప్పిన మాట ఏంది? రద్దు చేసి ఆ భూములు తిరిగి రైతులకు ఇచ్చేస్తాం, ఆ భూములు తిరిగి రైతులకు ఇచ్చేస్తామని చెప్పినారు. కానీ ఇవాళ ఏం డ్రామాలు ఆడుతున్నారు? ఆ రైతులందరికీ ఇప్పుడు భూములు వెనక ఇయ్యరంట. ఆ మల్రెడ్డిది పెట్టు స్టేట్మెంట్, మల్రెడ్డి రంగారెడ్డిది పెట్టు, నెక్స్ట్ లాస్ట్ పెట్టు. ఏం చెప్పినారు అంటే మాటనే నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కాబట్టి ఇంకా ఫార్మాసిటీ అనేటువంటిది అక్కడ ఉండదు. ఫార్మాసిటీ ఉండదు అనేటువంటి మాట ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చాము. ఫార్మాసిటీ భూములను పేదలకు తిరిగి ఇస్తాం. ఇప్పుడు ఇంచన్ని ఇచ్చిండ్రా, గజం కాదు ఇంచు భూమి వెనుకకి ఇచ్చిర్రా. ఇప్పుడేం చేస్తున్నారు? మొత్తం రియల్ ఎస్టేట్ దందా. ముఖ్యమంత్రి, ఆయన బంధువులు, ఆయన కాంగ్రెస్ నాయకులు, చిన్నోడు లేచినోడు లేవనోడు, చిన్నోడు పెద్దోడు అందరూ ఇవాళ మొత్తం ఒకటే పనులు ఉన్నారు. ఎట్లా భూములు గుంజుకోవాలి? 16-14 వేల ఎకరాలు కాదట, ఇప్పుడు 30,000 ఎకరాలట. ఇదివరకేమో బిల్డప్ ఇచ్చి భూములు వెనకకిస్తామని చెప్పి ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పి ఇవాళ ఫ్యూచర్ సిటీ అని పొంకనాలు కొడుతున్నాడు. అమెరికాను మించిన నగరం కడతా అంటున్నాడు. ఇవాళ నేను ఒకటే మాట అంటున్నా, ఆయన ఫ్యూచర్కే దిక్కులేదు. రాహుల్ గాంధీ కోపం వస్తే రేపో మాపో అడ్రస్ లేకుండా పోతాడు. ప్రజలకు కోపం వస్తే ఎప్పుడు బంగాళాఖాతంలో కాంగ్రెస్ పార్టీని ఎత్తేస్తారో వాళ్ళకే తెలియదు. అట్లాంటిది ఈయనంట ఫ్యూచర్ సిటీ కడతా. ఇటువంటి పొంకనాలు మస్తుగా విన్నాం. ఒకటి మాత్రం పక్కా, ఫార్మా సిటీకి సంబంధించినంత వరకు మన విధానం స్పష్టంగా ఉన్నది. ఆ రోజు భూసేకరణ ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా ఫార్మా సిటీ కోసం మాత్రమే జరిగింది. ఇంకా ఏ రకంగా కూడా అక్కడ నేను జూ పార్క్ పెడతా, డేటా సెంటర్ పెడతా, ఇంకోటి పెడతా, రియల్ ఎస్టేట్ దందా చేస్తా, మా అల్లునికి ఇంత ఇస్తా, మా తమ్మునికి ఇంత ఇస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, చట్టం ఒప్పుకోదు. చట్ట ప్రకారం కూడా మీరు చేసేది తప్పు. అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అక్కడ పెట్టుబడి పెట్టాలని చెప్పి ఎవరినైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు కాళ్ళు వేళ్లు పట్టుకొని తిరుగుతున్నాడో, గడ్డాలు పట్టుకుంటున్నాడో వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా, మీరు గనక లా చూసుకోకుండా, చట్టం చూసుకోకుండా ఇష్టానుసారంగా పోతే నష్టపోయేది మీరే, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా. ఇవాళ ఒక ఫార్మాసిటీ విషయమే కాదు, మొత్తంగా ఇవాళ ఈ రాష్ట్రంలో వికాసం పోయింది, విషాదం వచ్చింది, విధ్వంసం వచ్చింది. హైడ్రా పేరిట దుర్మార్గం, కేసీఆర్ కిట్టు పోయింది, కరెంటు కట్టు మళ్ళీ వచ్చింది, రైతు బంధు పోయింది, రాహుల్ బంధు తిరిగి చాలైంది. అన్ని రకాలుగా ఇవాళ మనం పెట్టిన పథకాలకు పాతర వేసి కుంభకోణాల జాతర ప్రారంభమైంది. నేను మీకు అందరినీ ప్రార్థించేది ఒకటే, మీ అందరి మనసులో ఏముందో నాకు తెలుసు. మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగరాలే, మళ్ళీ తిరిగి ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అంటే డైలాగులతోనో లేదా ఉపన్యాసాలతోనో కాదు. మనకు మహేశ్వరం నియోజకవర్గంలో 500 పైచిలకు బూతులు ఉన్నాయి, పోలింగ్ బూత్లు. ముఖ్యమంత్రి మాట్లాడే బూతులు కాదు నేను చెప్పేది, పోలింగ్ బూతులు 500 పైచిలకు ఉన్నాయి. మరి వాటిల్లో మీరు ఒక్కొక్కరు కథానాయకులై, ఒక్కొక్కరు కథానాయికలై ముందు కదిలితేనే రేపటి రోజున మహేశ్వరం నియోజకవర్గంలో గట్టిగా మనం అనుకుంటేనే రేపటి రోజున మనకి ఫలితం వస్తుంది తప్ప లేకపోతే రాదు. 2 ముఖ్యమైన కార్యక్రమాలు
ఈ నెలలో మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. 2 ముఖ్యమైన కార్యక్రమాలు. ఒకటి, నిన్ననే ప్రారంభమైంది ఎస్ఐఆర్ అనే కార్యక్రమం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దాని గురించి ఒక 2 ముక్కల్లో నేను మీకు చెప్తా. ఎస్ఐఆర్ అంటే పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేదేం లేదు. ఓటర్ లిస్టుని జల్లెడబట్టే కార్యక్రమం, వడబోచే కార్యక్రమం ఎస్ఐఆర్. నెక్స్ట్ స్లైడ్. అలా ఏముండదు. కొత్తగా 18 ఏళ్ళు నిండినోళ్ళు ఉంటే వాళ్ళ పేరు చేర్పించాల, ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరు తీసేయాల. అట్లాగే ఎవరైనా మీ ఇంటి ఆడబిడ్డ ఇంకొక ఆడికి పోతే పెళ్లి చేసుకొని ఇక్కడ ఓటు తీసేయాలా, అత్తగారింట్లో రాయించాలా. అట్లాగే మీ ఇంటికి కొత్త కోడలు వస్తే వాళ్ళ అమ్మగారింట్లో ఓటు తీసేయాలి, మీ ఇంట్లో రాయించాలి. ఓటు అటు ఇటు మారినప్పుడు, లేదా ఎవరైనా కిరాయికి ఇక్కడికి వెళ్ళి ఇంకొక ఆడికి షిఫ్ట్ అయినారనుకో, కిరాయికి ఉండేటోళ్ళు, వాళ్ళ ఓటు ఇక్కడ తీసేయాలి, ఇంకొకడ రాయాలి. ఇదంతా కూడా మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతుంది. మన బూత్ లెవెల్ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారా? బూత్ లెవెల్ ఏజెంట్లు ఒకసారి అందరూ, మీకు ఆ పుస్తకం ఇచ్చిన అందరికీ పుస్తకము బ్యాగ్ ఒక్కసారి చూపెట్టండి. పుస్తకాలు ఉన్నాయి, అందులో పనిచేయండి. బ్యాగ్ బాగుంది, బ్యాగ్ మంచిగుంది. ఇంటికి వంగనే బ్యాగుల కూరగాయలు వేయండి, ఆ బ్యాగులో ఉన్న పుస్తకాలు తీసి పక్కకు వారేయండి. అంతేనా? అంతేనా అంటున్నా. బ్యాగుల కూరగాయలు పెట్టుండ్రి, పుస్తకాలు పక్కకు వారేయండి, చదవకుర్రి. దయచేసి దండం పెట్టి చెప్పేది, ఆ పుస్తకంలో విలువైన సమాచారం ఉంది, కొద్దిగా చూడండి. మన ఓటు, ఒక్కొక్క ఓటు విలువైనది, దయచేసి పోగొట్టుకోవద్దు. బెంగాల్లో మొన్ననే జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ గారు దురదృష్టవశాత్తు వారు ఓడిపోయినారు. 95 లక్షల ఓట్లు తీసేసిండ్రు బెంగాల్లో. మమతా బెనర్జీ గారు 42 లక్షల ఓట్లతో ఓడిపోయింది. అలా ఇంకా 27 లక్షల మంది కొట్లాడుతున్నారు కోట్లల్లా, అయ్యో మాకు ఓటు ఉండే అన్యాయంగా తీసేసినారు అని. అట్లాగే బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేసిండ్రు. అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు, కానీ వాళ్ళ దగ్గర కూడా ఓట్లు తీసేసి మొత్తానికి ఏదో గందరగోళం చేసి అక్కడ కూడా గెలిచినారు. ఆ గందరగోళం తెలంగాణలో కావద్దు అంటే మహేశ్వరంలోని 505 బూత్లలో 540 బూత్లలో ఒక్కొక్క బూత్ లో మనమే అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమీ లేదు, మ్యాపింగ్ జరుగుతుంది. మ్యాపింగ్ అంటే ఉదాహరణకి 2002లో చివరిసారి ఎస్ఐఆర్ జరిగింది, అప్పట్లో కూడా జరిగింది. ఆ 2002 ఓటర్ లిస్టు, లేటెస్ట్ ఓటర్ లిస్టు 2 పక్క పక్కన పెట్టుకొని మ్యాపింగ్ చేస్తారు.